ఇక మోదీ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ల బిల్ తెచ్చింది అంటున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు 2023లో ఆమోదం పొందిందని, ఈ బిల్లు కూడా రాబోయే రోజుల్లో ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. మోదీ ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల పాటు సమయం ఉందని, ఆ లోపే ఈ బిల్ పాస్ అవుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ఏదైతే అందరూ బయటికి మాట్లాడేటువంటి మహిళా సాధికారత ఉండాలి దేశంలో అనేటువంటి విషయం ఏదైతే ఉందో అందులో భాగంగా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ఇంకా సమయం ఉంది 3 సంవత్సరాలు. గతంలో కూడా మహిళా బిల్లు ఏదైతే 2023లో ఆమోదం పొందిందో అది కూడా అనేక చర్చల కారణంగా, అనేక దఫాలు వాయిదా పడిన కారణంగా చివరికి 23లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్లుని ఆమోదించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈ మహిళల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 29 నుంచి అమలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అది కార్యరూపంలోకి వస్తుందని మనం అందరూ కూడా ఆశిద్దాం.